కలియుగం అంతమవుతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలన్నీ నిజమేనా? అసలు మన పురాణాలు ఏం చెప్తున్నాయో ఈరోజు చూద్దాం. మనకి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని 4 యుగాలు ఉంటాయని మీకు తెలుసు కదా. ఆ 4 కలిస్తే ఒక మహాయుగం అంటారు. దాన్నే కాలచక్రం అని కూడా అంటారు. సత్యయుగ కాల పరిమాణం 17,28,000 సంవత్సరాలు. సత్యయుగంలో ప్రజలు సుమారు 30 అడుగులు ఎత్తుంటారని, వాళ్ళ ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉంటుందని మన పురాణాలు చెప్తాయి. తరువాత త్రేతాయుగం. దీంట్లో కాల పరిమాణం 12,96,000 సంవత్సరాలు. మనిషి సగటు ఎత్తు కూడా సుమారు 14 అడుగులు ఎత్తుంటుందని, ఇంకా ఆయుష్ 10,000 సంవత్సరాలని మన పురాణాలు చెప్తున్నాయి. తరువాత ద్వాపర యుగం. దాని కాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. మనిషి ఎత్తు 7 అడుగులని, ఇంకా మనిషి ఆయుష్ 1000 సంవత్సరాలు ఉంటుందని అంటారు. చివరలో కలియుగం. కలియుగ కాల పరిమాణం 4,32,000 సంవత్సరాలు. మనం ఇప్పుడు కేవలం 5,100 సంవత్సరాలు మాత్రమే పూర్తి చేసుకున్నాం. కృష్ణుడు తనువు చాలించిన నుండి కలియుగ ఆరంభంగా చెబుతారు. కలియుగంలో మనిషి ఆయుష్ 100 ఏళ్ళు. కలియుగ అంతానికి మనిషి ఆయుష్ 20-30 ఏళ్లకు పడిపోతుందని, మనుషులు పొట్టిగా మారతారని, ఇంకా రోగాలు, అబద్ధాలు, మోసాలు విపరీతంగా పెరుగుతాయని అంటారు. కానీ శ్రీమద్ భాగవతం ప్రకారం ఇవన్నీ జరగడానికి ఇంకా సుమారుగా 4,27,000 సంవత్సరాలు పడుతుంది. సో కలియుగ అంతానికి ఇంకా చాలా సమయం ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఆకాశమే హద్దుకి సబ్స్క్రైబ్ చేయండి.